చాలా అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతా ఉంటారా? 200%. బాలయ్య బాబు గారు ఈసారి శివతాండవం ఆడారని చెప్తున్నారు, మీరేమంటారు? ఆల్రెడీ అఖండ 1 లోనే ఆడారు, దానికి డబుల్ తాండవం. అసలు నిన్న తలకైతే ఇలా ట్విస్ట్ తీస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? మంచి పుష్టిగా ఉందని దిష్టి పోయింది. అండ్ నెక్స్ట్ వన్, మీకు ఈ సినిమాలో నచ్చిన డైలాగ్ ఒకటి చెప్తారా? చెప్తాను కదా ఇందాకే, కొండల్లో కొండలు పట్టు తినే మీరెక్కడ, ప్రతి కొండని పుణ్యక్షేత్రంగా చేసే మేమెక్కడ. సో మన బాలయ్య బాబు గారు ఇట్లాగా ఒక ఫైట్సే కాదు, సనాతన ధర్మం గురించి కూడా మనందరూ మంచి మెసేజ్ ఇవ్వబోతున్నారు కదా. ప్రతి ఈవెంట్స్ లో చూస్తూనే ఉంటారు బాలయ్య బాబు గారు. ఈ కాలంలో ఉన్నటువంటి ఏ హీరోలో కూడా అలా ఒక సంస్కృతి వర్డ్స్ని కానీ ఆ సనాతన ధర్మాన్ని కానీ ఆయన ఎప్పుడు పాటిస్తున్నాడు. ఆయన తండ్రి నుంచి నేర్చుకున్నటువంటి విషయం అది. చాలా బాగా చెప్తారు, చక్కగా చెప్తారు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా. ఇప్పుడున్న జనరేషన్లో ఆయనలో ఎవరు కూడా సంస్కృతి వర్డ్స్ని కూడా వాడే పరిస్థితి లేదు. అందరూ గమనించగలరు. అండ్ జాజికాయ జాజికాయ అని చెప్పి స్టెప్లు అదరు కొట్టేస్తున్నారు, దాని గురించి ఏమంటారు? ఏ కాయ అయినా సరే ఆయనకి, ఏ కాయ అయినా సరే ఆయనకి ఒకటే కాయ ఉంటుంది. 100% ఆయన అందరి గుండెకాయ నిలబెట్టే కాయ అనమాట. సో డ్యాన్స్ పరంగా ఎలా ఉంటారు? డ్యాన్స్ పరంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్తో కూడా పోటీ పడుతూ ఆయన చక్కగా అటువంటి కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ కూడా చేసి ప్రజల్ని ఎప్పుడూ మెప్పిందని కానీ ఎప్పుడు ఒకటే కోరుకుంటాడు. ఎప్పుడు కూడా కొత్తగా కోరుకుంటాడు. ఎప్పుడు కూడా ప్రేక్షకులు మెప్పించడానికే నేను పనిచేస్తానని చెప్తాడు. ఎంత ఏదన్నా సరే ఆయన ఎంకరేజ్ వేరే. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది మీకు? తమన్ గారి మ్యూజిక్ ఇంకా దబడి దిబడే కంటే దానికి డబల్ ఇది, డబల్ దాని అమ్మ మొగుడు. బోయపాటి గారు అంటే ఈ సినిమా గురించి ఎవరికి మెసేజ్ ఇస్తున్నట్టు అనుకోవచ్చు? బోయపాటి గారు డైరెక్ట్ గా ప్రపంచానికే మెసేజ్ ఇచ్చారు. ప్రపంచానికి అది సనాతన ధర్మానికి ఒక విధంగా దానికి కొలాబరేషన్ చేస్తూ ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని అటు దైవత్వం కానీ ఇటు మన మిలిటరీ వాళ్ళకి కానీ ఆర్మీ వాళ్ళకి కానీ అందరికీ కూడా సపోర్టింగ్గా చేస్తూ ఈ యొక్క క్యారెక్టర్ని డిజైన్ చేయడం జరిగింది. సో బోయపాటి ఆయన ఘనపాటి, ఆయనకి ఎవరు లేరు సాటి. ఓకే. అండ్ లాస్ట్లో ఒక్క క్వశ్చన్ అండి, నిన్న అది వదిలేరు కదా దిస్ ఈజ్ సీను, దీని మీద చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, కామెడీ చేస్తున్నారు, మీరేం ఆన్సర్ చేస్తారు? దానికి ట్రోల్ చేయడానికి కామెడీ చేయడానికి ఏముందండి చెప్పండి. దాన్ని అదొక అద్భుతమైన సీను, అది చూస్తే గూస్ బంప్స్ వస్తుంది. సినిమా థియేటర్లో చూస్తే తెలుస్తుంది దాన్ని. ఇప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తారు చూడకుండా, ఏదో వాడు చేయాలి కాబట్టి. సినిమా చూసిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్స్ సినిమా చూసిన తర్వాత చెప్తారు ప్రతి ఒక్కరు. ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళు ట్రోల్ చేయబడతారు. ఓకే. అండ్ డైలాగ్స్ అన్ని ట్రైలర్లో టీజర్లో వదిలేస్తారు, సినిమాలో ఇంకేమైనా ఉంటాయంటారా? చాలా ఉన్నాయి. సీట్లు చినిగిపోతాయండి, సీట్లు చినిగిపోతాయి. ఓకే. సో ఫైనల్ గా మీరందరూ కూడా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? జాగ్రత్తలు ఏమైనా చెప్తారా? అంటే వచ్చేటోళ్ళు జాగ్రత్త ఇంటికి వెళ్ళాలి, ఇది మాత్రం చెప్పగలుగుతాం. బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ చాలా జాగ్రత్త పడాలి, ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చేవాళ్ళే. ఎందుకంటే బాలయ్య బాబు మాకు చెప్పింది కూడా అదే. అయితే మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇది అఖండ తాండవం కాదు, బాలయ్య బాబు తాండవం. ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర తాండవం ఎలా చేస్తో మీకు 2 hours తర్వాత వచ్చి మళ్ళీ తాండవం ఏంటో చూపిస్తాం. ఒక 5 minutes భూ కైలాస్లో ఉన్న శివతాండవం ఈ సినిమాలో ఉంది. తాండవం బాలయ్య బాబు తాండవం ఎలా ఉంటుందో చూసి ఆ తాండవం చూసి మా ఫ్యాన్స్ ఎవరు సీట్లో కూర్చుంటారో ఎవరు సీట్లో కూర్చోరో 7:30 రివ్యూస్ రావచ్చు. 10:30 మార్నింగ్ షో ఉంది మళ్ళీ, అప్పుడు కూడా వస్తుంది. ఓకే. మొత్తానికి ఫైనల్ గా బాలయ్య బాబు గారికి